హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో జనరల్‌గా పప్పు అంటే ఎవరైనా కొంచెం వద్దు వద్దు అంటుంటారు కదా! సో అలాంటి వాళ్ళందరి కోసం ఈరోజు నేను పప్పు కూడా చాలా టేస్టీగా చేయొచ్చు అని చూపిస్తున్నాను. సో జనరల్‌గా ఒకసారి ట్రై చేయండి. సో దీని ఎలా కుదిరింది మీకు అనేది కామెంట్‌లో చెప్పండి. మీరు ట్రై చేస్తే కదా తెలిసేది ఎంత టేస్టీగా ఉందా లేదా అనేది. సో అందుకని డెఫినెట్‌గా వీడియో కంప్లీట్‌గా చూడండి. కంప్లీట్‌గా చూసిన తర్వాత మీరు ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పండి. సో దీనికోసం ఇక్కడ నేను ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి పేస్ట్ యూజ్ చేస్తున్నాను. కారం వాడట్లేదు. అందుకని పచ్చిమిర్చి పేస్టు మీ స్పైసీని తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ ఇది నేను గ్రైండర్‌లో కొన్ని నీళ్లు వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. అది కూడా వేసుకొని మంచిగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, పసుపు కూడా వేసేసుకొని ఈ 2 మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పాలకూర. ఇక్కడ నేను పాలకూర ఒక 2 కట్టలు తీసుకున్నాను. పాలకూర మనకి ఎప్పుడైనా గానీ పప్పు క్వాంటిటీకి పాలకూర కొంచెం తక్కువగా ఉండాలి. ఎక్కువ అస్సలు ఉండొద్దండి. అప్పుడు టేస్ట్ మారిపోతుంది. అందుకని పాలకూర కొంచెం తక్కువగా ఉంటే బావుంటుంది. సో, ఇక్కడ నేను ఒక 2 కట్టలు పాలకూర తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇది కూడా మంచిగా ఉడకడానికి ఒక 2 నిమిషాలైతే మనకు పాలకూర ఉడికిపోతుంది. సో, దానికోసం మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఉడికిన తర్వాత ఇక్కడ నేను ఒక చిన్న సైజ్ టమాటా వేస్తున్నాను. టమాటా ఎక్కువ వేయకండి. జస్ట్ టేస్ట్ కోసం అంతే ఒక చిన్న సైజ్ టమాటా వేసుకొని అది కూడా బాగా ఉడికించుకోవాలి. సో, ఈలోపు మీరు ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మీరు పప్పు ఉడికించుకోవాలి. కుక్కర్‌లో పప్పు వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, కొద్దిగా నూనె వేసుకొని ఉడికించుకొని, ఉడికిన తర్వాత మనము అందులో ఉప్పు వేసుకొని రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను పాలకూరకు తగినంత కూడా కొద్దిగా ఉప్పు వేశాను. సో, దీనికి గూడా ఉప్పు కొద్దిగా వేస్తే బావుంటుంది. అందుకని దీనికి కూడా కొంచెం సరిపడా ఉప్పు వేసి మనము దీన్ని కూడా బాగా ఉడికించుకుందాము. సో, ఇది ఉడికిన తర్వాత మనము ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం గదా పాలకూర, అది వేసేద్దాము. సో, చూసారు కదా! ఇలా కంప్లీట్‌గా మంచిగా ఉడికిపోవాలి. పాలకూర, టమాటా అన్నీ బాగా ఉడికిన తర్వాత, ఇప్పుడు పప్పు వేసి ఒక 5 లేదా 10 నిమిషాలు ఉడికించుకుందాము. మీకు పప్పు జనరల్‌గా కొంతమందికి గట్టిగా ఉంటే ఇష్టం ఉంటుంది. ఇంకొంతమందికి కొంచెం జారులాగా కొంచెం లూజ్‌గా ఉంటే, లిక్విడ్‌లా ఉంటే బావుంటుంది. సో, అందుకని మీ కన్సిస్టెన్సీని బట్టి మీకు ఎలా అయితే ఇష్టమో అలా కొద్దిసేపు ఎక్కువగా ఉడికించుకుంటే మనకి పప్పు గట్టిగా అయిపోతుంది. లేదు మీకు కొద్దిగా లూజ్‌గా కావాలి అనుకుంటే మీరు అప్పుడు ఎంబటే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత బంద్ జేసుకోవచ్చు. సో, చూసారు కదా! ఇక్కడ ఒక 5 నిమిషాలు ఉడికించాను నేను. సో, ఇక్కడ 5 నిమిషాల తర్వాత నాకు ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంది. సో, అందుకని నేను స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పులుపు అండి. మనం ఇంతవరకు పులుపు ఏమి వేయలేదు కదా! అందుకని ఇక్కడ నేను పులుపు కోసం నిమ్మకాయ వాడుతున్నాను. సో, నిమ్మకాయ వేస్తే పప్పు ఎలా ఉంటుందో అని జనరల్‌గా మీకు డౌట్ రావచ్చు. కానీ నిమ్మకాయ వేసి చూడండి అసలు పప్పనేది ఎంత బాగా ఉంటుందో. సో, డెఫినిట్‌గా చూసి ట్రై చేయండి. చూడడం కాదు, డెఫినిట్‌గా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్‌లో చెప్పండి. సో, ఇక్కడ నేను ఒక స్పూను నిమ్మకాయ రసం స్టవ్ బంద్ చేసిన తర్వాతనే మీరు నిమ్మకాయ రసాన్ని వేయండి. సో, నిమ్మకాయ రసం వేసేసి మూత పెట్టేసుకోండి. ఇంక మూత పెట్టేసుకొని వేడి వేడిగా మనము అన్నంలో పప్పు వేసి, నెయ్యి వేసి పిల్లలకి తినిపించండి. డెఫినిట్‌గా వాళ్ళకి నచ్చుతుంది. డెఫినిట్‌గా వాళ్ళు మళ్ళీ అడుగుతారు ఇలాంటి పప్పే చేయమని. సో, డెఫినిట్‌గా ట్రై చేస్తారు కదా! సో, మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్‌ని డెఫినిట్‌గా ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.